హలో అందరికీ ఈ వీడియోలో మనం ఓటింగ్స్లో లీస్ట్లో ఉన్న 5 మెంబర్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఈ వీక్ ఓటింగ్స్లో లీస్ట్ 5లో ఉన్న వాళ్ళలో 5th పొజిషన్లో ఉంది మాత్రం సంజనా గారు. సంజనా గారు అంత పెద్దగా ఆడకపోయినా సరే, అన్ని ఎఫర్ట్స్ చూపించలేకపోయినా సరే ఆమె ఓట్స్ ఎందుకు పడతానంటే, ఒకటి ఆమె ఎప్పుడు తింగరబుచ్చిలాగా ఉంటుంది. నువ్వు నన్ను నామినేట్ చేస్తావు కాబట్టి నేను నామినేట్ చేస్తాను, నువ్వు నన్ను ఇది అన్నావు కాబట్టి నేను ఇది అంటా అన్నట్లు చిన్నపిల్లలాగా అనమాట. అందువల్ల చాలామంది ఏం ఫీల్ అవుతారంటే తను చాలా జెన్యూన్ ప్యూర్గా ఉంది అన్నట్టు ఫీల్ అవుతారు. సో దానివల్ల ఓట్స్ బాగా పడుతున్నాయి. ఆమెకి 5th పొజిషన్లో ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది ఈమెకి, అదేంటంటే ఇమ్మాన్యుయల్తో బాండింగ్. మిగతా రిలేషన్షిప్స్ అయితే నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో, కానీ అమ్మ కొడుకు కాబట్టి కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఇది, కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది ఆమెకి. ఈ వీక్ 5th పొజిషన్లో ఉంది. ఈ వీక్ సంజనా గారు ఎలిమినేట్ అవ్వరు, ఓకేనా? నెక్స్ట్ 4th పొజిషన్లో ఎవరున్నారంటే రీతు కొన్ని పాయింట్స్ చాలా బాగా మాట్లాడుతుంది, మొహమ్మీ చెప్తుంది, బాగా ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది. అయినా సరే ఆమె ఇప్పటికీ డేంజర్ జోన్లో ఉంది అంటే లీస్ట్ 5లో దానికి రీజన్ ఏంటంటే ఆమె ఏడుపులు, ఆమె నవ్వులే. ఎందుకంటే అవి న్యాచురల్గా అనిపించవు అనమాట, ఏదో యాక్ట్ చేస్తున్నట్లు కంటెంట్ కోసమనే అనిపిస్తుంది. మేబీ అవి రియల్ అయి ఉండొచ్చు, కానీ చూడడానికి మాత్రం అవి న్యాచురల్గా అనిపించవు. తను బాగా ఆడి స్ట్రాంగ్ ఆడి ఎఫర్ట్స్ అన్నీ పెట్టి కొన్ని వదిలేస్తే కన్నా, ఆమె ఏమైతే ఈ కంటెంట్ ఇస్తుందో అది వదిలేస్తే కన్నా మేబీ ఫైనలిస్ట్ కూడా ఛాన్స్ ఉంది రీతుకి. సో ఈ వీక్ 4th పొజిషన్లో ఉంది. రీతు కూడా ఎలిమినేట్ అవ్వదు, ఓకేనా? క్లారిటీనా? సో లీస్ట్ 3 పర్సన్స్ ఎవరున్నారంటే, అండ్ ఈ వీక్ ఇంకొకటి కూడా జరగచ్చు అనమాట, షాకింగ్ అండ్ ట్విస్ట్ కూడా జరగచ్చు. అదేంటంటే ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఈ వీక్ సింగిల్ అయినా ఉండొచ్చు, డబుల్ అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఆయేషా హెల్త్ ఇష్యూ వల్ల బయట వెళ్ళిపోయింది కదా, సో తను మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అని టాక్. తను ఇంక ఇంట్లోకి వస్తుంది అంటే డబుల్ ఎలిమినేషన్ ఉండాలి అని ప్లాన్ చేస్తున్నారంట బిగ్ బాస్. ఇంకా అంత క్లారిటీగా తెలీదు, ఉండొచ్చు అని అంటా ఉన్నారు, ఓకేనా? నెక్స్ట్ 3rd పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే లీస్ట్లో గౌరవ్. ఈ వీక్ గౌరవ్కి ఒక ప్లస్ పాయింట్ అయింది ఏంటంటే దివ్య గౌరవ్తో గొడవపడి నోటుకొచ్చినట్లు మాట్లాడేసింది. దానివల్ల గౌరవ్కి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అయిందనమాట ఆడియన్స్లో. సో 3rd పొజిషన్లో ఉన్నాడు ఇప్పటికైతే గౌరవ్. సో గౌరవ్ కూడా అంత ఛాన్స్ లేదు ఎలిమినేట్ అవ్వడానికి. ఇంకా ఇద్దరు లీస్ట్లో ఉన్న ఇద్దరు ఎవరంటే, ఒకరు రాము రాథోడ్, 2 మాధురి గారు. ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పాను కదా తనూజ వల్ల ఒకరికి అన్యాయం జరిగే అవకాశం ఉంది అని చెప్పి. నేను ఎందుకన్నానంటే తనూజ దగ్గర ఒక పవర్ ఉంది, సేవింగ్ పవర్. ఇప్పుడు రాము రాథోడ్ అండ్ మాధురి గారు ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు మాధురి గారికి తక్కువ ఓట్స్ వచ్చి రాముకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి అనుకోండి, ఎవరినైనా సేవ్ చేయండి అని అంటే ఆమె కానీ మాధురి గారిని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రాము రాథోడ్కి ఓట్స్ ఎక్కువ పన్నా సరే తనకు అక్కడ అన్యాయం జరిగినట్లే కదా తనని సేవ్ చేస్తే. సో అందుకని ఈ పాయింట్ చెప్పాను నేను. ఒకవేళ తను డెసిషన్ మార్చుకుంటే తనూజ, ఇప్పుడు ఇమ్మాన్యుయల్, భరణి గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తనూజని, ఏంటి నువ్వు మాధురి గారిని సేవ్ చేస్తే ఫేవరిజం చూపిస్తా అన్నట్లు ఉంటుంది, చూసుకో అన్నట్లు కొంచెం మైండ్ వాష్ చేస్తున్నారు. సో దానివల్ల ఒకవేళ అది ఆలోచించుకొని ఈమెను సేవ్ చేయకుండా రాము రాథోడ్ని సేవ్ చేస్తే ఒకవేళ ఫేర్గా ఎలిమినేషన్ జరగవచ్చు. ఇట్లే చేస్తుందని నేను అనుకుంటాను. మాధురి గారిని మాత్రం సేవ్ చేయదు, ఎందుకంటే ఎక్కడిది ఫేవరిజం లాగా కనబడుతుందో, బాండింగ్స్ లాగా కనబడుతుందో అని సేఫ్గా ఉండడానికి, తను సేఫ్గా ఉండడానికి రాము రాథోడ్ని సేవ్ చేస్తుందని నేను కూడా అనుకుంటాను ఇప్పటికైతే. సో అది తన చేతుల్లో ఉంటుంది. మాది వచ్చేంతవరకు ఎవరూ చెప్పలేరు తను ఏ డెసిషన్ తీసుకుంటుందో, మనం చూసేంతవరకు మనకు కూడా తెలియదు కదా. సో చూద్దాం తను ఏ డెసిషన్ తీసుకుంటుందో అన్నది. ఇంకా మాధురి గారి గురించి చెప్పాలంటే, మాధురి గారు ఆమె నోటి దూల వల్ల చాలా నెగిటివిటీ వచ్చేసింది ఆమెకి. కొంచెం మాటలు కొంచెం అదుపులో పెట్టుకుంటే మేబీ ఉండిండొచ్చు ఇంకా కొన్ని వీక్స్, మేబీ ఫ్యామిలీ వీక్ వరకు అన్నా ఉండిండొచ్చు. కానీ ఆ నోటి దూల, మొదలే మాటలు, పక్కన వాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆమె యాటిట్యూడ్, ఇవన్నీ నెగిటివ్గా తీసుకెళ్ళాయి ఆమె గేమ్ని. సో లీస్ట్లో ఉంది. అండ్ రాము రాథోడ్ ఇంతకుముందు వీకే డేంజర్లోకి వచ్చున్నాడు, అండ్ ఈ వీక్ మళ్ళీ డేంజర్లో జోన్లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మాధురి గారు కొన్ని చోట్ల చాలా కరెక్ట్ పాయింట్స్ చెప్తారు, చాలా మంచి పాయింట్స్ పెడతారు, కానీ చెప్పే విధానమే ఆమెది రాంగ్ అనమాట. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్తున్నా, ఆమె తనూజ విషయంలో కానీ మొన్న సంచాలక్గా కానీ కొన్ని చోట్ల మంచి పాయింట్స్ చెప్తుంది,
కానీ అది చెప్పే విధానం ఏదైతే ఉందో యాటిట్యూడ్గా, పొగరుగా, బలుపుగా చెప్తుంది కాబట్టి అది రాంగ్ అయ్యి ఆమె తప్పుగా కనిపిస్తుంది అక్కడ. ఇంకా రాము రాథోడ్ ఇంతకుముందు వీక్స్ అంత అర్థమే అయ్యేదిలే. రాము రాథోడ్ ఏంటి, తన ఆట ఏంటి, తన క్లారిటీ ఏంటి, అసలు ఏం అర్థం కాదు. మిగతా కంటెస్టెంట్స్ అందరి గురించి నేను టకటగా చెప్పగలను. రాము రాథోడ్ ఏంటి అంటే కొంచెంసేపు ఆలోచిస్తాను, ఎందుకంటే తను అర్థం కావట్లేదు, దానికి ఏం ఇంకా అర్థం కావట్లేదు నాకు. సో వీళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నారు ఇప్పటికైతే. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారో నాకు కమెంట్ చేయండి.